ఇలా మిమిక్రీ ఆర్టిస్ట్గా మీరు ముందుకు వెళ్తూ ఇలా ఉన్న సందర్భాలు ఈవెంట్స్ కానీ అన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఐ థింక్ యూ ఆర్ గెటింగ్ అనే సమ్ ప్లెంటీ ఆఫ్ అమౌంట్ ఇన్ ద ఎర్లీ స్టేజ్ అనుకోవచ్చు. అయితే ఈ ఆర్టిస్ట్గా టర్న్ అవ్వడం అనేది ఎప్పుడు మొదలైంది అసలు మైండ్లో? ఫస్ట్ అసలు యాక్చువల్గా ఆర్టిస్ట్ అనే అవుదాం అనుకున్నా. దానికోసం డ్రామాలు వేసేటోడిని. ఓకే. నేను 10th క్లాస్లో 8th క్లాస్లో ఉన్నప్పుడే నాకు నాటక సమాజం ఉండేది. దాంట్లో కొంతమంది ఆర్టిస్టులను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కలెక్ట్ చేసి శుద్ధ బొగ్గులతో మేకప్లు వేసుకుని స్టేజ్ డ్రామాలు వేసేటోళ్ళం మేము 10th వరకు. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే అందరూ రిహార్సల్స్కి రాకపోవడం, సో డైలాగులు గుర్తుపెట్టుకోకపోవడం, వాటి డైలాగ్ కూడా నేనే ఏదో మేనేజ్ చేసి చెప్పేయటం, ఇవన్నీ జరుగుతూ ఉండేది స్టేజ్ మీద. ఇంక ఇది వీళ్ళు రావట్లేదని ఆ తర్వాత ఏకపాత్రాభినయాలు మొదలెట్టాం. ఓకే. సింగిల్ కదా ఏకపాత్రాభినయం కదా. సో మళ్ళీ అక్కడే ద్విపాత్రాభినయం స్టేజ్ మీద అటు ఇటు కొన్ని మార్చుకుంటూ చేయడం మొదలెట్టాం. దెన్ అక్కడి నుంచి ఈ జర్నీ స్టార్ట్ అయింది. ఆర్టిస్ట్గానే అట్లా మిమిక్రీకి ఎక్కువ ఫోకస్డ్ అయిపోవడం, మిమిక్రీగా షైన్ అయిపోవడం జరిగింది. బట్ ఆర్టిస్ట్గా రావాలని ఉన్నా ఇక్కడ ఎవరు లేరు కదా ఇండస్ట్రీలో. ఓకే. మనని సపోర్ట్ చేసేవాళ్ళు, బ్యాకప్లు ఇవేం లేవు. సో అట్లా దానికోసం మళ్ళీ వి మేడ్ మెనీ ట్రయల్స్. సో లక్కీలీ వి గాట్ ఆ ఛాన్స్ తీసుకొని మళ్ళీ దాంతో అది ఇంకో దగ్గర ఫోకస్ చేసుకుంటా అట్లా ఇక్కడ దొరికితే అక్కడ ఒక తీగను పట్టుకుంటూ ముందుకెళ్ళిపోయే సందర్భాలు అనమాట.